ఒరేడమ్మా అప్పుడు వీడేంది మా కేకుని చపాతీ బిస్కి తినేస్తున్నాడా. మా నమస్తే. ఈరోజు మందలం ఏంటంటే మొన్న తమిళనాడు ఎలక్షన్లో సీఎంగా విజయ్ గెలిచాడు కదా, ఆయన ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని రమ్మని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు నాకు నా కూతురికి. సరే అని చెప్పి ఆయన ప్రేమతో పిలిచినప్పుడు పోకుండా ఉంటే బాగుంటుందా అని చెప్పి చెన్నైలో దిగేసాము. ఆ చెన్నైలో దిగంగానే మాకు మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ ఎక్స్ప్రెస్ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. ఆ ట్రైన్లో నేరుగా వెళ్ళిపోయాం ప్రమాణ స్వీకారంగా జరిగే కాడికి. ఆడికి వెళ్ళంగానే గేట్ కాడ ఆపేశారు. సరే సీఎం ఫోన్ చేస్తుంది కదా, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఈ పిల్ల చూస్తే ఆకలేస్తుందని లేక పక్కనే ఫంక్షన్ జరుగుతుంటే సరే పోదాం రానని అని చెప్పి దూరిపోయాం వాడికి. ఆడ బాగానే మాకు ఒక పాప్కార్న్ డబ్బా ఇచ్చేసారు, తినేసాము. తర్వాత ఒక ఫ్రూట్ సలాడ్ పెట్టారు, తర్వాత ఒక పీస్ మిఠాయి పెట్టేశారు, తినేసాము. ఆడ మెహందీ పెడుతుంటే ఎందుకు కామ్గా ఉండాలి మనం చేయకూడదు అని చెప్పి నేను నా లవర్ పేరు రాయించేసుకొని ఆడేదో కేక్ వస్తుంటే ఆడికి వెళ్ళి ఒక 2 ఫోటోలు తీపిచ్చేసుకున్నాము. ఆ తర్వాత ఈడు చూస్తే ఆ కేక్ని పిసికి చపాతి చేసి తినాడు పడేసాడు మామ. నేరుగా డైనింగ్ హాల్ కాడికి వెళ్ళిపోయాము. మంచి ఆంధ్ర స్టైల్లో అరిటాకు వేసి మంచి మటన్ బిర్యానీ పెట్టి చికెన్ ఫ్రై చేశారు. ఒక పట్టు పట్టేసాం. మా వాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి, హ్యాపీ బర్త్డే గన్విత్ అని. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా.